సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ నిర్వహించు సిలువ ధ్యానములు 40 రోజులు ఉపవాస ప్రార్థనలు. తేదీలు 2025 మార్చి 10వ తారీఖు నుంచి ఏప్రిల్ 18వ తారీఖు వరకు. సమయం ఉదయం 4 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. ఈస్టర్ ఆరాధన 2025 ఏప్రిల్ 20వ తారీఖు ఉదయం 6 గంటలకు మరియు సాయంత్రం 6 గంటలకు సికింద్రాబాద్ YMCA హాల్ 3వ అంతస్తులో జరుగును. యూట్యూబ్, ఫేస్బుక్ మరియు జూమ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా పాల్గొనవచ్చును. జూమ్ మీటింగ్ ID 9550504718. పాస్కోడ్ 7777. వివరములకు 9550504718 9030757571. గమనిక, రామ్నగర్ ఈ సేవ నుంచి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ వరకు బస్సు సౌకర్యం కలదు. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, సీనియర్ పాస్టర్, UPF హైదరాబాద్. యేసు ప్రభు మరి సిలువ మరణానికి ముందు చెప్పిన కార్యాలు, చేసిన కార్యాలు చాలా గొప్పవి. క్రైస్తవ లోకం మట్టల ఆదివారం నుండి ఆ పునరుద్ధాన పండుగ వరకు ఆ రోజులను పరిశుద్ధ దినాలుగా ఎంచుతుంది. పరిశుద్ధ వారం అంటారు, హోలీ వీక్. ఎందుకు పరిశుద్ధ వారంగా అంటారని నేను కూడా మరి ఆలోచించినాను. నాకు అర్థమైంది ఏంటంటే, యేసు ప్రభు పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు గనుక తన ప్రజలు ఎలా ఉండాలని ఆశిస్తున్నాడు? పరిశుద్ధులై ఉండాలని ఆశిస్తున్నాడు. ఐఎమ్ హోలీ, సో యూ ఆల్సో బీ హోలీ. దట్ ఈస్ అవర్ కాలింగ్. పరిశుద్ధ జనంగా ఉండడానికి ఆయన స్వరక్తం ఇచ్చి ప్రతి మాలిన్యం నుండి, ప్రతి పాపం నుండి మనల్ని విమోచించినాడు. కాబట్టి పరిశుద్ధమైన దేవుని మాటలు పరిశుద్ధ వారంలో యేసు ప్రభు చివరి రోజుల్లో పలికిన మాటలు, చేసిన క్రియలు మనల్ని పరిశుద్ధపరుస్తుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. కాబట్టి ఆయన నిన్నటి రోజు మనం చూసినాము, ఆలయ శుద్ధి చేసినాడు. ఈ క్లెన్స్ ద టెంపుల్ అంటే దేవుని మందిరాలు, దేవుడుండు చోట, దేవుని సన్నిధి ప్రజలు అనుభవించు రీతిగా ఏ విధంగా మందిరాలు పవిత్రంగా ఉండాలి అని ఆయన ఆలయ శుద్ధి చేసినట్లు నిన్నటి రోజు మందిరం యొక్క ప్రాధాన్యతను మనం ధ్యానించినాం. ఈరోజు మరి యేసు ప్రభువు చెప్పిన కొన్ని అమూల్యమైన మాటలు ధ్యానించబోతున్నాం. చేసిన కొన్ని కార్యాలు, నేను కొన్ని కార్యాలు, ఎందుకంటే సువార్తల్లో ప్రతి సువార్తీకుడు ఏదో రీతిగా వివరించినాడు, తాను మరి గ్రహించిన కార్యాలు రాసినాడు. ఒకటి ముందు, ఒకటి వెనుక ఉంది, మరి వెనుక ఉంది. అంటే ఆ సీక్వెన్స్ మనం పెద్ద పట్టించుకునే అవసరం లేదు. కానీ ప్రభు చేసిన కార్యాలు, చెప్పిన మాటలు ధ్యానించడం మన జీవితానికి ఎంతో మేలుకరం. నాకు ఆకర్షణీయంగా కనిపించిన, ఆత్మలో ప్రేరేపించిన కొన్ని కార్యాలు ఈరోజు వివరిస్తాను. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. మత్తయి సువార్త 23వ అధ్యాయంలో యేసు ప్రభు వేషధారులను గద్దించడం, ఇది కూడా సిలువ మరణానికి ముందు పరిశుద్ధ వారంలో జరిగిన కార్యం. మత్తయి సువార్త 23వ అధ్యాయంలో యేసు ప్రభు చాలా అధికారంతో మాట్లాడుతున్నాడు. అంటే ధైర్యంతో ఖండిస్తూ ఉన్నాడు. ఈ 7 రోజులు కూడా ప్రజలు ఆయనని ఎప్పుడు పట్టుకోవాలి, ఎలాగ చంపాలి అని యుక్తులు పన్నాగాలు పన్నుతూ ఉన్నారు. 12 మందిలో శిష్యుడైన ఒకడు మరి యూదా కూడా యేసు ప్రభును సమయం దొరికినప్పుడు పట్టి ప్రధాన యాజకులకు అప్పగించాలని కూడా, మరి సైనికులకు అప్పగించాలని కూడా ఎదురు చూస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 14 నుండి 16 వచనాలు చూడండి. యాక్చువల్ హిజ్ లైఫ్ ఈజ్ ఇన్ వెరీ డేంజరస్ సిట్యుయేషన్. ఎక్కడ పోయినా కానీ మరి ఈ ప్రభువును పట్టుకోవడానికి విరోధులు వేచి ఉన్నారు, పన్నాగాలు పన్నుతూ ఉన్నారు. 12 మందిలో ఒకడైన యూదా కూడా చాలా యుక్తిగా ప్రవర్తిస్తున్నాడు. ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడని సామెత మీరు వింటారు కదా. అంటే మనం ఎవరో మనకు హాని చేస్తారని ఎప్పుడు అనుకుంటాం, దూరం ఉన్నవారు. కానీ ఆశ్చర్యం ఏంటంటే మనతో ఉన్నవారు, మన చుట్టూన్నవారు కూడా దే ఆర్ క్వైట్ కేపబుల్ ఆఫ్ మనల్ని ఉపద్రవించడానికి, మనల్ని అంతమొందించడానికి. ఎవరో దూరం ఉన్నవారు కాదు, కాళ్ళు వేస్తూ నడుస్తున్న వారు కూడా సాధ్యమే. కనుక యేసు ప్రభు జీవితంలో అది జరిగింది.
మత్తయి సువార్త 26:14-16 అప్పుడు 12 మందిలో ఒకడుగు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల యుద్ధకు వెళ్ళి, నేను ఆయనను మీకు అప్పగించిన యెడల నాకేమి ఇత్తురని వారిని అడిగాను. అందుకు వారు 30 వెండి నాణెములు తూచి వానికి ఇచ్చిరి. ముందే అడ్వాన్స్ తీసుకున్నాడు అన్నమాట. ఏదన్నా మరి పొందుకోవాలంటే అడ్వాన్స్ కట్టాలి కదా. మరి ఇప్పుడు ఇతను 30 వెండి నాణాలు పొందుకున్నాడు, ప్రభువును అప్పగించేసినాడు. వారు 30 వెండి నాణములు తూచి వానికి ఇచ్చిరి. వాడు అప్పటి నుండి ఆయనను అప్పగించటకు తగిన సమయము కనిపెట్టుచుండాను. అంటే డబ్బు తీసేసుకున్నాడు అన్నమాట. ఇప్పుడు పని చేయాలి. అంత మరి బాధ కలుగుతుంది ఈ మాట చదివినప్పుడు నాకు. అంటే 3.5 సంవత్సరాలు ప్రభుతోనే ఉన్నాడు. ప్రభు శక్తిని చూసినాడు, ప్రభు చేసిన మహిమ కార్యాలు చూసినాడు, ప్రభు నోటి నుండి వచ్చిన అమూల్యమైన మాటలు విన్నాడు, ప్రభు సందేశాలు విన్నాడు. ఎవరు చేయలేని కార్యాలు ప్రభు చేయడం కూడా అక్షరాల దగ్గరుండి చూసినవాడు. అయినా హృదయం మారలేదు. అంటే ఎంత కాఠిన్యం చూడండి. యేసు ప్రభువును 30 వెండి నాణాలు, నేను ఎప్పుడు అనుకున్నాను వీడు ఎంత మూర్ఖుడు, 30 బంగారు నాణ్యాలు కూడా కాదు, వెండి నాణ్యాలకు అమ్మేసినాడు కదా. అంటే అంత చౌకబారుగా కనబడినాడు ఆ ప్రభు. ఇలాగ ఉంటుంది మనస్తత్వం. కొందరు మారరు. అంటే ఎంత కఠినమైన, ఒక దగ్గర ఉంది, కురువిందం వలె మీ హృదయాలు కఠినంగా ఉందని. ప్రభువును ఇలాగూ మోసం చేస్తున్నాడు, బిట్రేయింగ్ జీసస్. తర్వాత మత్తయి సువార్త 23లో ఒక కార్యం మీరు చూడాలి. ఇది మీరు ఇంటికి వెళ్ళి వరుస చదవాలి. ఇక్కడ వేషధారులను గద్దిస్తున్నాడు ఆయన. మరి చివరి వారం చేసిన కార్యాల్లో కొందరు అంటున్నారు ఇది మంగళవారమే జరిగిందని. వేషధారులను ఆయన గద్దిస్తున్నారు. ఎవరు వేషధారులు? యేసు ప్రభువు మరి ఎవరిని వేషధారులుగా ఎంచుతున్నాడు అన్నప్పుడు 23 మత్తయి. అప్పుడు యేసు జనసమూహంతోనూ తన శిష్యులతోనూ ఇట్లా, నేను శాస్త్రులను పరిశీలను మోషే పీఠమందు కూర్చుండువారు కనుక వారు మీతో చెప్పు వాటినన్నిటిని అనుసరించి గైకొనుడి, ఆయనను వారి క్రియల చొప్పున చేయకుడి. వారు చెప్పుదురే కానీ చేయరు. మోయశక్యం కానీ భారమైన బరువులు కట్టి మనుషుల భుజముల మీద వారు పెట్టుదురే కానీ తమ వ్రేలితోనైనను వాటిని కదిలింపనోళ్ళ. ఇలాగూ చాలా పవర్ఫుల్ స్టేట్మెంట్స్ అన్నమాట. నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది యేసు ప్రభు జీవితం ద్వారా. అంటే ఆయన పాపులను ప్రేమించినాడు, వేషధారులను గద్దించినాడు. He loved sinners, but he hated the hypocrites. వేషధారులు మరి ప్రజలను మోసం చేస్తున్నారు. ప్రజలకు ఇది అది చేయాలని వారు మోయశక్యం కానీ బరువులు కడుతున్నారు. వారి చిటికెన వ్రేలతో కూడా అది ఎత్తడం లేదు అని ఇంకా చాలా కార్యాలు ఇక్కడ ఆయన మరి వేషధారులను ఉద్దేశించి పలుకుతూ ఉన్నాడు. 13వ వచనం, అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిశీలారా, మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యమును మోయుదురు, మీరు అందులో ప్రవేశించు వారిని ప్రవేశింపనీయరు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిశీలారా, ఒకని మీ మతములో కలుపుకున్నటకు మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చేదరు. అతడు కలిసినప్పుడు అతని మీకంటే 2 అంతలు నరకపాత్రునిగా చేయదు. అయ్యో 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 అని ఈ మాట చూస్తారు. ఇంగ్లీష్లో ఓ అంటే అయ్యో మీకు శ్రమ, మీరు వేషధారులు, మీరు చేసేదొకటి చెప్పేదొకటి, మీరు పైకి భక్తి గల వారిగా నటిస్తున్నారు, మీలో యథార్థమైన ప్రవర్తన లేదని ఖండిస్తున్నాడు. 16వ వచనంలో అయ్యో అంధులైన మార్గదర్శకులారా, మీరు మార్గం చూపెడుతున్నారు, మీకే మార్గం తెలియదు, మీరు గుడ్డివాడు గుడ్డివానికి దారి చూపే రీతిగా మీరున్నారు అని అంటున్నాడు. 17వ వచనం అవివేకులారా అంధులారా అంటున్నాడు. అంటే లుక్ ఎట్ హిస్ ఎక్స్ప్రెషన్, హౌ హీ కాల్స్ ద హిపోక్రెట్స్. అంధులారా, అంధులైన మార్గదర్శకులారా, అవివేకులారా అని పిలుస్తున్నాడు. 23 చూడండి, అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిశీలారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయంలో అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టింది. వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను. అంధులైన మార్గదర్శకులారా, దోమ లేకున్నట్లు వడిగట్టి ఒంటెను మృంగువారు మీరే. ఇది చాలా దీర్ఘమైన ప్రసంగాలు ఇవన్నీ.
మీకు కొద్దిగా కీస్ ఇస్తున్నాను అంతే, లైన్స్ బాగా ధ్యానించండి. అంటే యేసు ప్రభువుకు ఇట్టి అధికారం ఎక్కడి నుండి వచ్చింది ఇంతగా గద్దించడానికి, వేషధారులను గద్దించడానికి? అది ఆయన దేవుడు, ఆయన మానవుని ఆకారంలో ఉన్నాడు కానీ దేవుడే కదా. అట్టి శక్తివంతమైన మాటలు ఈ మత్తయి సువార్త 23లో చూస్తారు. 27వ వచనం చూడండి, మత్తయి 23:27. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నం కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగారం గాగపడుచున్నది కానీ లోపల చచ్చిన వారి ఎముకలతో సమస్త కల్మషంతో నిండి ఉన్నవి. అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా ఆగపడుచున్నారు కానీ లోపల వేషధారణతో అక్రమంతోనూ నిండి ఉన్నారు. అందుకే ప్రభు పాపులను ప్రేమించినాడు. చాలామంది పాపులు పాపం చేసి వచ్చి ప్రభు పాదాల మీద పడి పాప క్షమాపణ పొందుకున్నారు. కానీ వేషధారులను చూసినప్పుడు ప్రభువుకు ఎంత ఉగ్రుడైపోతున్నాడు, ఎంత కోపంతో అధికారంతో వారిని ఎదిరిస్తున్నాడు. అదనమాట ప్రభు యొక్క గొప్పతనం. డాంబికులు, అబద్ధికులు, వేషధారులు దేవుని సన్నిధిలో నిలవలేరు. గాడ్ హేట్స్ సచ్ పర్సన్స్. అందుకే పాపము చేస్తే ఒక మార్గం ఉంది. పాపం చేసిన వాడు తన అతిక్రమాలు కప్పుకోకుండా ఒప్పుకొని దేవుని సన్నిధిలో మరి ఒప్పుకొని దాన్ని విడిచిపెడితే దేవుని కనికరం వస్తుందని వాక్యంలో ఉంది. పాపము రొమ్ములో కప్పుకొని పైకి భక్తి గల వారిగా ఉండి అన్ని ఆచారాలు చేస్తే అది దేవునికి దగ్గర ఎలాగవుతాం? అందుకే ఖండిస్తున్నాడు. మీరు వేషధారులు, మీరు సున్నం కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. పైకి నీతి గలవారు కనిపిస్తున్నారు కానీ మీ హృదయం అంతా పాపంతో నిండి ఉన్నది. ఇది చాలా దీర్ఘమైన అధ్యాయం. మనం గమనించాలి, యేసు ప్రభువుకు వేషధారణ నచ్చదని. అందుకే కొండమీది ప్రసంగంలో మత్తయి సువార్త 5వ అధ్యాయం మీరు చూస్తారు, ఎవరు ధన్యులు ధన్యతలు అంటాడు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సేవలో కూడా హృదయ శుద్ధి కావాలి. నీ వివాహ జీవితంలో కూడా హృదయ శుద్ధి కావాలి. నువ్వు దేవునికి ఇవ్వడంలో కూడా నీకు హృదయ శుద్ధి కావాలి. దైవ కార్యాలు చేయడంలో కూడా హృదయ శుద్ధి కావాలి. ఏదో చేస్తున్నావు, ఎందుకో చేస్తున్నావు, ప్రశంస కొరకు చేస్తున్నావు, కీర్తి కొరకు చేస్తే అవి దేవుడు అంగీకరించాడు అలాంటి వాళ్ళు. కాబట్టి ఆల్వేస్ ట్రై టు బీ క్లీన్ అట్ హార్ట్. ఏ క్లీన్ ఇంజిన్ విల్ రన్ వెరీ ఫాస్ట్, వెరీ ఫార్. అర్థమైతే ఒకసారి హల్లెలూయా చెప్పండి. ఒక ఇంజిన్ ఎప్పుడైతే క్లీన్గా ఉంటుందో చాలా వేగంగా వెళ్తుంది, చాలా దూరం వెళ్ళిపోతుంది, దాన్ని ఎవడు ఆపలేడు. హృదయంలో పాపము లక్ష్యం చేస్తే మన ప్రార్థనలు దేవుడు వినడు. హృదయంలో పాపం ఉంటే నష్టపోయేది ఎవరో కాదు, నీవే నష్టపోతావు. యూ విల్ నాట్ రిసీవ్ ఎనీథింగ్ ఫ్రమ్ గాడ్. కాబట్టి ఇది మనతో మాట్లాడుతుంది మాటలు. సిలువ యాగానికి ముందు పలికిన విలువైన మాటలు. రెండవ చూసినప్పుడు యేసు ప్రభువు గొప్పవారిని లెక్కబెట్టినాడా అని నేను ఆలోచిస్తే ఆయన చేసిన కార్యాలు, ఆయన చెప్పిన మాటలు చాలా శక్తివంతమైనవి కదా. పరిసయ్యులు, శాస్త్రులు, సద్దూకీయులు, గొప్పవారు, మరి అగ్రపీఠాల మీద కూర్చుండు వారిని ఆయన ఏమాత్రం లెక్కబెట్టలేదు. ఆయన పేదలను, బీదలను, కృంగిన వారిని, నలిగిపోయిన వారిని, పాపంలో పట్టబడిన వారిని వారి మీదనే కేంద్రీకరించినాడు. అందుకే యెషయా 61లో మనం చూస్తాం, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు నేను సువార్త అందించడానికి వచ్చాను. బీదలంటే ఆర్థిక పరంగా బీదలైన వారు మాత్రం కాదు, హృదయంలో దీనత్వం గలవారు. వారికి డబ్బు ఉండొచ్చు కానీ దే ఆర్ పువర్ ఇన్ దేర్ స్పిరిట్. అట్టి వారికి యేసు ప్రభు చాలా సన్నిహితుడుగా ఉంటాడు. మార్క్స్ వార్త 12వ అధ్యాయము 41 నుండి 44 వచనాలు చూడండి. ఇక్కడ బీద విధవరాల మీద ఆయన దృష్టి ఉన్నది. ఇది కూడా శిలువ మరణానికి ముందు జరిగిన కార్యం. మార్క్స్ వార్త 11వ అధ్యాయం 41 నుండి 44. ఆయన కానుక పెట్టే ఎదుట కూర్చుండి జనసమూహం ఆ కానుక పెట్టెలో డబ్బులు వేయుట చూచుచుండెను. ధనవంతులైన వారు అనేకులు అందులో విశేషముగా సొమ్ము వేయిచుండే. ధనవంతులు వస్తున్నారట, మరి దేవాలయంలోకి వచ్చేసి వారు కట్టలు తెచ్చి ఆ కానుక పెట్టెలో డబ్బులు వేస్తున్నారు. యేసు ప్రభు ఇవన్నీ చూస్తున్నాడు. ఒక బీద విధవరాలు వచ్చి 2 కాసులు వేయగా ఆయన తన శిష్యులను పిలిచి, కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ బీద విధవరాలు ఎక్కువ వేసినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. వారందరూ తమలో తనకు సమృద్ధిలో నుండి వేసిరి కానీ ఈమె తన లేమిలో తనకు కలిగినదంతయు అనగా తన జీవనమంతయు వేసనని చెప్పాను. మ్యాన్ లుక్స్ ఎట్ యువర్ డీడ్స్,
బట్ గాడ్ లుక్స్ ఎట్ యువర్ ఇంటెన్షన్స్ అని ఒక దగ్గర చదివినాను. అంటే నువ్వు ఏ కార్యం చేసినా కానీ దేవుడు నిన్ను చూస్తున్నాడు అన్నట్టే చేయాలి. దైవ కార్యం చేసినా, నీ ఇంటిలో కార్యాలు చేసినా, నీ ఉద్యోగ మరి పరంగా పనులు చేసినా, ఆల్వేస్ థింక్ దట్ గాడ్స్ ఐజ్ ఆర్ ఆన్ యూ. ఎవరో చూస్తున్నాను అని చేయకుండా ప్రతి చర్యను దేవుడు కనపెడుతున్నాడు అని చేస్తే మనం తప్పే చేయం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అగ్నిజ్వాలల వంటి కన్నులు నీ మీద ఉంటే ఇక నువ్వు ఎక్కడ తప్పుతావు, నీ అడుగులు జారో. బీద విధవరాలకు తెలియదు యేసుప్రభు ఆమెను కనిపెడుతున్నాడు. ఆయన ధనవంతులను చూస్తున్నాడు, పేదవాళ్ళని కూడా చూస్తున్నాడు. పేదలో పేద, భర్త లేడు, ఏ ఆదాయం లేదు, బీద ఒక విధవరాలు. ఆమె వచ్చి కానుక పెట్టెలో 2 కాసులు వేయడం చూశాడు. చూచుచున్న దేవుడవు నీవని పేరు పెట్టినారు. ఎవరు పెట్టినారు దేవునికి పేరు? వెరీ గుడ్, హాగర్ పెట్టింది. చూచుచున్న దేవుడవు నీవేనయ్యా. 1000 నామాల్లో ఆ నామం చెప్పినాను, ప్రసంగం చేసినాను. అంటే కనిపెడుతున్నాడు, చూస్తున్నాడు. మన ప్రతి చర్య చూస్తాడు, ప్రతి ఆలోచన చూస్తాడు. కొందరు నన్ను ఎవ్వరు లేరండి నన్ను పట్టించుకోవడానికి. తప్పు మాట అది. నువ్వు దేవుని బిడ్డవైతే నిన్ను పట్టించుకోవడానికి ఉన్నాడు ఒకడు. నీ ప్రక్కనే ఉంటాడు, ముందుంటాడు, నీలో ఉంటాడు, నీ చుట్టూ ఉంటాడు, నేను గమనిస్తూనే ఉంటాడు. యేసు కన్నులు నీ మీద ఉంది. అది నాకు చాలా నన్ను ఆకర్షించింది. కొన్నిసార్లు కొన్ని పనులు చేస్తే ఎవరు పట్టించుకోరు. ఎంత కష్టపడుతున్నామో ప్రజలకు తెలియదు. శరీరంలో ఎక్కడెక్కడ నొప్పులు బాధలతో ఉన్నామో తెలియదు, ఎంత నలిగిపోతున్నామో తెలియదు. కానీ నాకు ఆదరణ ఇచ్చేది ఏంటంటే నా రక్షకుని కన్నులు నా మీదనే ఉన్నవి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇట్స్ సో గ్రేట్ టు నో దట్ ఈస్ ఐస్ ఆర్ ఆన్ హిస్ చిల్డ్రన్. నీతిమంతుల మీద తన కన్నులు ఉంటాయండి. వారి మొరలకు ఆయన చెవులు ఒగ్గి ఉంటాయి. మీకు తెలుసు, నాకు ఒక కూతురు ఉంది, 2 కుమారులు ఉన్నారు. చిన్నతనంలో వాళ్ళు చాలా చిన్నగా ఉన్నప్పుడు నేను సేవలో అడుగు పెట్టాను. ఇప్పుడు వెనక తిరిగి చూడాలంటే నాకు భయం అవుతుంది. ఎలా చేశాను? బ్యాంక్ ఉద్యోగం చేయాలి, ఇంట్లో అంతా మిలిటరీ డిసిప్లిన్, మా గారు ఇక్కడే ఉన్నారు. అంటే అన్నీ చాలా క్రమంగా ఉండాలి. బయట బ్యాంకులో పని చేయాలి. బ్యాంకులో పని చేయడం అంటే కొద్దిగా బుర్ర పెట్టి పని చేయాలి కదా. తప్పు చేస్తే డిస్మిస్ చేసేస్తారు. అయితే ఇవన్నీ ఎలా చేశానో నాకు తెలియదు. చిన్న పాప ఒకసారి ఆమె 2nd స్టాండర్డ్ పాస్ అయిపోయిన తర్వాత వాళ్ళకు స్కూల్ ఫోటోగ్రాఫ్ ఒక్కొక్క క్లాస్కు ఫోటో తీస్తారు కదా ఫైనల్. మమ్మీ ఇది మరి ఫోటో అని తెచ్చి ఆమె ఫోటో తెచ్చి నాకు చూపెడుతుంది, గ్రూప్ ఫోటో. నేనేం చేస్తున్నానంటే అక్కడ ఒక 60-70 మంది పిల్లలు ఉన్నారు, టీచర్స్ ముందు కూర్చొని ఉన్నారు. కానీ నా కన్నులు ఈ పిల్లల మీద కాదు, నా కన్నులంతా వరుస వెతుకుతుంది, ఎక్కడుంది నా బిడ్డ ఎక్కడ ఉందని నేను చూస్తున్నాను. అప్పుడు ప్రభు నాతో మాట్లాడినాడు, నువ్వు ఇంత శ్రమపడు, ఎవరు చూస్తున్నారు, ఎవరు పట్టించుకుంటానని అంటున్నావు కదా, నీ కన్నులు ఏ విధంగా నీ బిడ్డ మీద ఉందో అలాగే నా కన్నులు ఎప్పుడు నీ మీదనే ఉందన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఫోటో రాగానే ఆ 70 మంది పిల్లలు చూడడం లేదు, నా పిల్ల ఎక్కడ ఉంది అని చూస్తున్నాను. అలాగే దేవునితో నీవు బంధం కలిగి ఉంటే ఆయన నేత్రాలు ఎప్పుడు కూడా నీ మీదనే ఉంటుంది. బీద విధవరాలను ఎందుకు పట్టించుకున్నాడు? అక్కడ చాలామంది ధనవంతులు వచ్చారు కదా. ఈ దినాల్లో సేవకులు ధనవంతులను పట్టించుకుంటారు, పెద్ద పీటలు వేస్తారు, ఫలాని చాలా ఆమ్దానం ఉన్నది, చాలా డబ్బులు ఇస్తున్నాడు సేవకు. కానీ నిజమైన సేవకుడు ఎప్పుడు కూడా తారతమ్యం లేకుండా ప్రజలను ప్రేమించగలడు. దేవుని స్తోత్రం. పెద్దలు వచ్చినప్పుడు పెద్దగా వారిని ఆహ్వానించి దిక్కులేని అనాథులను విడిచిపెట్టడం అది దేవుని సేవకుల లక్షణం కానే కాదు. నువ్వు అందరినీ పక్షపాతం లేకుండానే చూడాలి. డబ్బు ఎలాగన్నా వస్తుంది. పన్ను కట్టడానికి డబ్బు లేనప్పుడు యేసుప్రభు చేప కడుపులో నుండి మరి ఆ యొక్క డబ్బు తీసి కట్టలేదా? కాబట్టి గాడ్ క్యాన్ డూ వండర్ఫుల్ థింగ్స్. ఈ బీద విధవరాల్ని ప్రశంసిస్తున్నాడు ఎందుకు అన్నప్పుడు, ఆమె దగ్గర 2 కాసులు ఉంది, ఆ 2 కాసులు తీసి కానుక పెట్టెలో వేసింది. ధనవంతుల దగ్గర చాలా సొమ్ము ఉన్నది, ఆ గొప్ప సొమ్ములో కొద్దిగా తెచ్చి వేస్తున్నారు. యేసుప్రభు ఈమెను ఎందుకు ప్రశంసించినాడంటే షీ హ్యాస్ ఆఫర్డ్ 100% ఆఫ్ హర్ ఇన్కమ్. ఆమెకున్న దాంట్లో 100% ఆమె దగ్గర ఉన్నదే 2 కాసులు. ఆ 2 కాసులు తెచ్చి 100% ఆఫరింగ్ ఇచ్చింది. వాళ్ళు అంతగా ఇవ్వలే, కొంత తెచ్చి చేసినారని వాక్యంలో ఉంది. ధనమంతా తెచ్చి ఇవ్వలేదు, వాళ్ళకుంది చాలా, దాంట్లో కొంత తెచ్చారు. ఈమెకున్నది కొద్ది, ఆ కొద్ది మొత్తం వేసేసింది. అందుకే ఈ బీద విధవరాలను ప్రశంసిస్తున్నాడు. వారందరూ తమ కలిగిన సమృద్ధిలో నుండి వేసిరి, కానీ ఈమె తన లేమిలో తనకు కలిగినదంతయు తన జీవనమంతయు వేసినని చెప్పాము. దేవుని స్తోత్రం.
ప్రజల మెప్పు కొరకు ఏ పని చేయొద్దండి. మరి అనుభవపూర్వకంగా చెప్తున్నాను, నేర్చుకున్నాను పాఠాలు నేను. అందుకే ఐ హ్యావ్ లర్న్డ్ లెసన్స్ ఫ్రమ్ ద హోలీ స్క్రిప్చర్స్. డోంట్ డూ ఎనీ గుడ్ థింగ్ ఆర్ బ్యాడ్ థింగ్, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఫార్ ద పీపుల్స్ ప్రైజ్. ఎవరో నిన్ను మెచ్చుకోవాలి, నిన్ను చూడాలి, నిన్ను అభినందించాలి అని దేవునికి ఇవ్వడం కానీ, దేవుని సేవ చేయడం కానీ అది తప్పు. ప్రభువు మెచ్చుకొని వాడే ధన్యుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. గెట్ యువర్ ఆ ప్రశంస కానీ, ఆ మెప్పు కానీ ప్రభు దగ్గర నుండి రావాలి. ప్రభు కన్నులు నీ మీద ఉంది. గాడ్ విల్ ఆనర్. కొన్నిసార్లు నాకు గుర్తొస్తాయి పాత, అంటే అన్ని డైరీలు మెయింటైన్ చేస్తాను నేను. పాత సంవత్సరాల్లో, అంటే గడిచిపోయిన సంవత్సరాల్లో రామ్నగర్లో ఉన్న ఆలయంలో దేవుడు నాకు దర్శనం ఇచ్చినప్పుడు దర్శనం చేత ఇలాగూ ఉప్పొంగిపోతున్నాను. ఎన్నో చేయాలి, ఏవేవో చేయాలి. మరి బ్యాంకుకు పోవాలి, చిన్నపిల్లలను స్కూల్కి పంపాలి, వచ్చేవారిని పరామర్శించాలి, పడక మీద తల్లిదండ్రులను చూసుకోవాలి. ఎన్ని పనులో చెప్పలేను, కానీ వాటన్నిటి చేయడానికి దేవుడు శక్తి ఎలాగ ఇచ్చినాడని నాకు ఇప్పుడు కూడా చాలా ఆశ్చర్యం అవుతుంది. అప్పుడు నేను ఆలయం తెరిచి, మా నాన్నగారు కట్టిన ఆలయం తెరిచి, ఎందుకంటే ఆ దర్శనాన్ని పొందుకున్నాను. ఆ లెగసీ అంటారు కదా, అది నాన్నగారి నుండి నాలోకి వచ్చేసింది. అయితే నేను స్వయంగా వెళ్ళి ఆలయం అంతా శుద్ధి చేసి, శుభ్రం చేసి, అక్కడ మరి అప్పట్లోగా పిల్లలు ఎవరు, ఇంట్లో ఎవరు లేవరు. నేను 4 గంటలకే లేచి అలవాటు అప్పటి నుండే లేచి ఒక సాపపరుచుకొని అక్కడ కూర్చొని ప్రార్థన చేసేది. ఎవ్వరు ఉండరు, నేను ప్రార్థన చేయడం ఎవరు చూడరు, దేవుడు తప్ప ఎవరికి తెలియదు నేను అలా చేస్తున్నానని. రామ్నగర్ అంటే అప్పుడు చాలా భయంకరమైన ప్రదేశం, నిర్జన ప్రదేశం, చుట్టుముట్టు బిల్డింగ్స్ ఏమీ లేవు, ఒక అడవిలో ఉన్నట్టు ఉండేది. అయినా ఏమో ధైర్యం దేవుడు ఇచ్చేది. ఆ మందిర ద్వారాలు తెరిచేది, అక్కడ ఒక షీటు పరుచుకొని అక్కడ కూర్చొని ప్రార్థన చేసేది. అప్పుడు నేను అనుకున్నాను, నేను ఒంటరిగా ఉన్నాను కదా ఇక్కడ ప్రార్థన చేస్తున్నాను. అప్పుడే నేను ఒక శబ్దం విన్నాను, వారిలో ఒంటరి అయిన వాడిని నేను 10,100గా మార్చబోతున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు 10,100 కాదు, ఇప్పుడు లక్షలుగా మార్చేసినాడు. ఎంతోమంది దేవుని వాక్యాన్ని దీనదాసురాల ద్వారా వింటున్నారు. దేవునికి మహిమ. నేను ఎందుకు చెప్తున్నానంటే, మీరు పని చేసిన, దేవునికి ఇచ్చిన, భక్తి జీవితం జీవించిన, ఎవరి కొరకో కాదు, దేవుని చూపులు నీ మీద ఉన్నట్టే ప్రవర్తించాలి ప్రతి క్షణం. మీకు నచ్చితే ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని స్తుతించాలి. హల్లెలూయా. డూప్లికేట్ బ్రతుకులు వద్దంటున్నాను నేను. ఈ డూప్లికేట్ బ్రతుకులన్నీ మార్చుకోండి. ఎవరో చూసినప్పుడు ఒక తీరు, ఇంట ఒక తీరు, బయట ఒక తీరు, మందిరంలో మరొక తీరు, ఇది ప్రభువుకు నచ్చదు. ఇంగ్లీష్లో ఒక పదం ఉంది, ఇంటెగ్రిటీ. అంటే ఇంటెగ్రిటీ, మ్యాన్ ఆఫ్ ఇంటెగ్రిటీ, ఉమెన్ ఆఫ్ ఇంటెగ్రిటీ అంటే ఇంట బయట వీధిలో కానీ, గృహంలో కానీ, సంఘంలో కానీ ఒకే తీరు ఉంటారండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే యేసు కన్నులు నీ మీద ఉన్నాయి. నువ్వు గది గుల్లం వేసుకొని నీవు చేసే కార్యాలు ఆయనకు తెలుసు. ఆయన చూపులను నీవు ఎప్పుడు కూడా మరి అడ్డుకోలేవు. కాబట్టి ఆల్వేస్ బిహేవ్ ఇన్ సచ్ ఎ వే దట్ ద ఐస్ ఆఫ్ ద లార్డ్ ఆర్ ఆన్ యూ. నాకు నచ్చిన కార్యం, బీద విధవరాలు, ఆమె సంచిలో ఎంత ఉందో యేసు ప్రభువుకు తెలుసు, ఆమె ఎంత వేస్తుందో తెలుసు, ఆమె ఎలాంటి హృదయంతో దేవుని ఘనపరుస్తుందో తెలుసు. ధనవంతులు ఏ ఒక్క హృదయం మరి వారి హృదయాన్ని గుర్తుపడుతున్నాడు, వారే ఉద్దేశంతో చేస్తున్నారు. ధనవంతుడు ఎప్పుడు కూడా, చాలా మట్టుకు ధనవంతులు దేవుని కానుకలిస్తే అందరూ మమ్మల్ని చూడాలి, మమ్మను ప్రశంసించాలి. నాకు కూడా ఈ అనుభవాలు ఉంది. కొంతమంది డబ్బు తెచ్చిచ్చి, సిస్టర్ మా పేరు టీవీలో రావాలి, మేము స్పాన్సర్ చేస్తాం, మాకు అలాంటి అలవాటు లేదండి, మీరు ఇచ్చేది దేవుని సేవ కొరకు, మేము మాత్రం టీవీలో మేము అడగము, ఎవరి పేర్లు కూడా వేయము, మేము దేవుని రాజ్యాన్ని గడుతున్నాం అంతే. ఎవరి పేర్లు ఇవ్వాలి? అసలు నువ్వు ఇచ్చేది దేవుని సేవ కంటే ఎందుకు ఇన్ని ప్రశ్నలు అడుగుతున్నావు? కాబట్టి చూడండి, ఒక పేద బీద విధవరాలు, షీ నోస్ షీఈస్ గివింగ్ అన్ టు ద లార్డ్. ఆమె దేవునికి ఇస్తుంది, దేవుడు చూస్తే చాలు. ఆమె 100కి 100 వేస్తుందని యేసు ప్రభు చూసినాడు. షీఈస్ గివింగ్ 100% ఆఫ్ వాట్ షీ హ్యాస్. షీఈస్ నాట్ ఈవెన్ బాదర్డ్ అబౌట్ అవర్ ఫ్యూచర్. ఒక విధవరాలకు భవిష్యత్ గురించి చింతలు ఉండవా? ఆమెకు సమస్యలు లేవా? అయినా కానీ దేవుని పూర్తిగా నమ్మింది. నువ్వు దేవుని నమ్మితే పూర్తిగా నమ్మాలి. మరొకసారి నేను చెప్తున్నాను, అనుభవం నుండే చెప్తున్నాను. ఇఫ్ యూ ట్రస్ట్ గాడ్, ట్రస్ట్ హిమ్ 100%. అక్కడ కొద్ది పర్సంటేజ్ అనుమానం ఉండని అవసరం లేదు. ఏమీ సందేహించకుండా
నీవు దేవుని నమ్ముకోవాలి. దేవుని స్తోత్రం. ఆయన నమ్మదగిన దేవుడు. హిస్ ఫెయిత్ఫుల్. నువ్వు ఏ సమస్య అయినా ఆయనకు అప్పగిస్తే ఆయన నీ సమస్యకు పరిష్కారం తప్పకుండా ఇస్తాడు. కాబట్టి నీ నమ్మకాన్ని ఎప్పుడు ఆయన వమ్ము చేయడు. చూడ పేద బీద విధవర అడ్రస్ లేదు, పత్తా లేదు, పెద్ద స్టేటస్ లేదు, ధనం లేదు. ఈవెన్ను చూసినాడు యేసయ్య. ఇది శిలువ మరణానికి ముందు జరిగింది. ఆయన కన్నులు ఎప్పుడు కూడా నీ మీద ఉన్నవి. దేవుని స్తోత్రం. వేషధారులను కనిపెడతాడు. చాలామంది వేష్యలు ఆయన పాదాల మీద వచ్చి పడ్డారు కదా, ఎవరిని నెట్టేయలేదు ఆయన. వేష్యలైన యథార్థ హృదయంతో వచ్చినారు, పాపం పోవాలని వచ్చినారు. మేము భక్తి నటిస్తూ రాలేదు. పాపినయ్యా నన్ను కరుణించు. ఆయన పాదాల మీద పడి కన్నీళ్లతో పాదాలు మరి తడిపి తల వెంట్రుకలతో తుడిచి ఆయనను ఆరాధించి విముక్తి పొందినారు. సమాధానం గలదాని వైపుము, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి, నీ విశ్వాసము నిన్ను రక్షించాను. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నీలో పాపమున్నా నువ్వు ఎప్పుడు కూడా యేసు ప్రభు పాదాల మీద పడడానికి నీవు సంకోచించే అవసరం లేదు, సందేహపడే అవసరం లేదు. ఆయన వేషధారులను గద్దిస్తాడు, పాపులను ప్రేమిస్తాడు, వారి పాపముల నుండి ఆయన విడిపించగలరు. అందుకే వచ్చాడు. పాపులతో సహవాసం చేసేటప్పుడు కూడా అపహాస్యం చేసినారు పరిసయ్యులు, శాస్త్రులు. వీడు పాపులతో సహవాసం చేస్తున్నాడు, పాపి అన్నాడు. ఆయన యేసు ప్రభు పాపులను ప్రేమించినాడు, వారికి రక్షకుడై వచ్చినాడు ఈ లోకంలో. అది మరవకూడదు. పాపులను ప్రేమిస్తున్నాడని చెప్పి పదే పదే పాపం చేయొచ్చా? మళ్ళీ మనం యేసును బహాటంగా సిలువ వేస్తున్నాం, ఆయన గాయాలను రెచ్చగొట్టినట్టే. కాబట్టి ఈ పాపము వదిలిపెట్టి నువ్వు ప్రభువును హత్తుకోవడం. అందుకే ఈ ప్రయత్నాలు, ఈ ప్రయాసం, ఇన్ని దినాల కూడికలు. నేను ఆ అవిధేయత నుండి, ఆ పాపము నుండి, పాప రోగం నుండి మరి ప్రభు విడిపిస్తాడనే శుభ సందేశం అందించడానికి, దేవుని తట్టు తిప్పడానికి. దేవునికి స్తోత్రం. మూడవ చూసినప్పుడు యేసు ప్రభు ఫలించడం గురించి చెప్పినాడు. ఆయన మాటి మాటికి చెప్పినాడు. సువార్థికులు అంటున్నారు, యూ హ్యావ్ టు బేర్ ఫ్రూట్. ఫలింపని చెట్టుకు ప్రమాదం. నిన్న కూడా చెప్పినాను నేను. తలాంతుల గురించి చెప్పినాడు ఆయన. ఓ మనిషి దేశాంతరం పోయినాడు, తన దాసులను పిలిచినాడు. 5, 2, 1 తలాంతులు పంచి ఇచ్చినాడు. దాంట్లో మొదటిద్దరు చాలా ప్రయాసపడినారు, ఆ తలాంతులను వృద్ధి చేసుకున్నారు. ఆ మూడవ వాడు ఇచ్చిన తలాంతును పాతిపెట్టినాడు. ఆ తలాంతు ప్రయోగం లేకుండా చేసినాడు. ఇద్దరి మీద ప్రశంసలు, ఒకరిని గద్దింపు చూస్తున్నాం. ఇది కూడా శిలువ మరణం ముందు జరిగిన కార్యమని మత్తయి సువార్త 25లో మనం చూస్తున్నాం. కష్టపడిన దాసులను ప్రశంసిస్తున్నాడు. మొదటివాడు 5 తలాంతులు 10గా చేసినప్పుడు భలా నమ్మకమైన మంచి దాసుడా అని పిలుస్తూ ఉన్నాడు. మత్తయి 25 చూడండి. భలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకంగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించేదాను. నీ యజమాని సంతోషంలో పాలు పొందమని అతనితో చెప్పాను. దేవుని సేవ మీరు ఎవరైనా చేస్తుంటే మీకు చిన్న చిట్కా ఇవ్వాలని నేను ఆశిస్తున్నాను. మీరు దేవుని సేవ చేస్తానికి మీరు ముందుకు వచ్చారా? దేవుడు మీకు వరాలు, తలాంతులు ఇచ్చాడా? మీ వరాలు ఎవరికో ప్రదర్శించడానికి కాదు. మీకు ఇన్ని వరాలు ఉన్నాయి, లోకమంతా మిమ్మల్ని చూసి శమాశనాలని ఎప్పుడు సేవ చేయకండి. అది ఎక్కువ కాలం నిలబడదు. దేవుడు మీకు వరాలనిచ్చిన, పరిశుద్ధాత్మనిచ్చిన, తలాంతులనిచ్చిన, దేవుని రాజ్యం కట్టడానికని ఉన్న జ్ఞానాన్ని మీరు ఎప్పుడు కూడా పోగొట్టుకోవద్దు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వై గాడ్ హ్యాస్ ఎండోడ్ విత్ ద అబిలిటీస్, విత్ ద గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. అది ప్రదర్శించుకోవడానికి కాదు, అది ఎవరో నిన్ను చూసి శమాశనడానికి కాదు. అవన్నీ అది సమయస్ఫూర్తిగా నీవు దేవుని రాజ్యం కట్టడానికి, అనేక పాపులను, అనేక మందిని ప్రభు వెలుగులో నడిపించడానికి ఆ వరాలు. కొందరిని చూస్తాం, పోస్టర్లు వేసుకుంటాం, స్వస్థత వరం ఉన్నది, దయ్యములను వెళ్ళగొట్టే వరం ఉన్నది, ఆ వరం ఉన్నది, ఈ వరం ఉన్నది, ఘనత అంతా వీళ్ళకే చిక్కాలని. అది చాలా తప్పు. దేవుడు ఎప్పుడు తన మహిమను మానవులతో పంచుకోవడానికి వాక్యం ఉన్నది. అంటే ప్రతి కార్యంలో మహిమ ఎవరికి రావాలి? దేవునికి రావాలి. దేవుని సెలవు లేకుండా మనం ఒక అడుగు వేయలేం. నేను కూడా నిన్నటి రోజు నా గురించి ఆలోచించాను. ఏంటిది అంతా ఇలా ఎలా చేస్తున్నాను? అసలు ఇది దైవశక్తి కాకుండా ఇంకోటి ఏంటి? 100 రోజుల మీటింగ్ నడిపించడానికి ఎంత దమ్ము ఉండాలి? నాతో నేనే అడుగుతున్నాను అన్నమాట. అప్పుడు నాకు జవాబు పరిశుద్ధాత్ముడు ఇస్తున్నాడు. ఇది నీ వల్ల కలిగిన కార్యము కానే కాదు.
ఇది శక్తి చేత కాదు, బలం చేత కాదు, నా ఆత్మకార్యాన్ని జరిగిస్తున్నానన్నాడు. దేవుని స్తోత్రం. కనుక దేవుడు నీకు ఇచ్చిన ప్రతి తలాంతు నువ్వు వాడుతూ ఉండాలి, పని చేస్తూ ఉండాలి, అభివృద్ధిపరచాలి. నీ ప్రశంస మనుషులను కాదు. ఇక్కడ ఎవరు ప్రశంసించినారని? ఇచ్చినవాడు ప్రశంసించినాడు. ఎవడైతే తలంతు ఇచ్చినారో ఆ యజమానుడు ప్రశంసిస్తున్నాడు. భలా నమ్మకమైన మంచి దాసుడా, నువ్వు కొద్దిలో నమ్మకంగా ఉన్నావు కాబట్టి అనేక వాటి మీద నేను నియమిస్తాను. అసలు దేవుడు నన్ను ఈ పరిచయను ఎలా ఆశీర్వదింపబడుతున్నాడో నాకు అసలు మతికందదు. ఎందుకంటే నాకు ఇచ్చిన దినం నుండి ఈ దినం వరకు నాకు ఇచ్చిన పనులన్నీ శ్రద్ధగా చేసినాను. నేను ఎవరో కావాలని కోరుకోలేదు. నేను యేసయ్య మనసు కలిగి యేసు ఇచ్చిన ఈ వరాలు, తలాంతులు, ఏదైనా ఆరోగ్యమైన, ఆశీర్వాదాలైనా, వాక్శక్తి అయినా, వాక్య జ్ఞానమైన దేవుని రాజ్యం కొరకు నేను వాడతాను. అందుకే నాకు తెలుసు యూపీఎఫ్కు చాలా గొప్ప భవిష్యత్తు వేచి ఉన్నదని. ఎందుకంటే ఆయన ప్రశంసిస్తాడు. కష్టపడిన వారిని ఏం చేస్తాడు? ప్రశంసిస్తాడు. భలా నమ్మకమైన మంచి దాసుడు, నువ్వు ఇచ్చిన దాంట్లో నమ్మకంగా ఉన్నావు కాబట్టి ఇక నిన్ను ఆపలేరు ఎవ్వరు. దెర్ ఇస్ నో లిమిట్స్ ఫర్ యువర్ బ్లెస్సింగ్. నిన్ను అనేక వాటి మీద నేను నియమిస్తాను. ఇది ఈ దినాల్లో మనం చాలా అరుదుగా చూస్తున్నాం. ఏవేవో డబ్బాలు, ఏంటేంటో మనుషుల ప్రశంసలు, కానుకలు, అక్రమంగా దేవుని డబ్బు అనుభవించడం, ఇవన్నీ దేవుని చిత్తానికి విరుద్ధంగా ఉంది. మరి దేవుని ఉగ్రతను ఎవరు అంచనా వేయలేరు కదా. అట్టి వారి కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి. ఇక్కడ తలాంతు వాడని వాణ్ణి, వాడిన ఇద్దరిని కూడా ప్రశంసిస్తాడు. వాడని వాని మీద దేవుని కోపం ఇలాగ ఉంటుందని గమనించాలి. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో వాడని వాడు తలాంతును దాచిపెట్టినాడు, పైగా యజమానిని నిందిస్తున్నాడు. నువ్వు విత్తని చోట కోయి వాడవాట. 24వ వచనం, చల్లని చోట పంట కూర్చుకుని వాడని కఠినుడమని నేను ఎరుగుదును. ఎంత ధైర్యం అండి. చాలామంది ఇలాంటి పనులు చేస్తారు. దేవుడిచ్చిన పని చేయకుండా దేవుని మీదనే మరి అలగడం, సనగడం, దేవుని మీద నేరారోపణ చేస్తూ ఉంటారు. ఇక్కడ యజమాన్ని నిందిస్తున్నాడు. నేను అందుకే భయపడి వెళ్ళి నీ తలాంతు, నువ్వు ఇచ్చిన తలాంతును భూమిలో దాచిపెడితే ఇదిగో నీది నీవు తీసుకోనమని చెప్పాను. అందుకు అతని యజమానుడు వాని చూచి సోమరిమైన చెడ్డ దాసుడా, బిరుదు చూడండి, భలా నమ్మకమైన మంచి దాసుడా అని కష్టపడిన వాడిని సంబోధిస్తున్నాడు. పని చేయని వాళ్ళని చేతులు, సోమరి వాని చేతులు. సోమరితనం ఉంటే వదిలిపెట్టండి. 100 రోజుల ప్రయాణంలో సోమరితనము మరి గాఢ నిద్రను కలుగజేస్తున్నాడు. చురుకంగా ఉండుట చాలా గొప్ప భాగ్యం అండి. దేవుడు నీకు ఏమేమి ఇచ్చినాడో దేవుని కొరకు వాడవా? ఎంత నిద్రపోతావు? నిద్రమత్తు గల ఆత్మ అని ఉన్నది. నాకు ఎప్పుడు భయం అవుతుంది ఆ మాట. నిద్రమత్తు గల ఆత్మతో వారిని వారి మీద ఉంచినాడంటే ఇక నిద్రపోతూ ఉంటావు. నువ్వు దేవుడిచ్చిన ఆశీర్వాదాలన్నీ కోల్పోతావు. నువ్వు నిద్ర నుండి మేల్కోవాలి. క్రీస్తు నీ మీద ప్రకాశించబోతున్నాడు. దేవుని స్తోత్రం. అవును, నిద్ర నుండి మేల్కో. ఎన్ని దీవెనలో. కనుక వీడు నిద్రపోతూ, వీడు సోమరిపోతూ, వదరబోతూ, తిరుగుబోతూ, తిట్టుబోతూ, నాకు అనిపిస్తుంది త్రాగుబోతూ కూడా. ఎందుకంటే పని చేయడు కదా వీడు, త్రాగి వాడుకుంటాడేమో. మరి ఎందుకు దేవుడిచ్చిన తలాంత వాడుకోలేదు? చాలామంది పోతులు ఉన్నారు పరిశుద్ధ గ్రంథంలో. అయితే వీడు ఇచ్చిన తలాంతును వాడకుండా దాచిపెట్టి పైగా ఇచ్చిన వాడిని నిందిస్తున్నాడు. యజమానుడు ఉగ్రుడై మాట్లాడే మాటలు ఇక్కడ మీరు చూస్తారు. అంటున్నాడు ఈ 30వ వచనంలో, ఈ పనికి మాలిన దాసుని వెలుపటి చీకటిలోకి త్రోసివేడి అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయి ఉండు. అంటే నీ సమయాన్ని, నీ ఆరోగ్యాన్ని, నీ వనరులను, నీ అభిషేకాన్ని, నీకు ఇచ్చిన పిలుపును నువ్వు సరిగ్గా వాడకుంటే యువర్ అకౌంటబుల్ టు గాడ్. తప్పకుండా నిన్ను అడుగుతాడు. నీకు ఏ వరం ఉందో నువ్వు వాడాలి. ఏడుపు, పళ్ళు కొరకడం, ఆరని అగ్ని, చావని పురుగు ఎక్కడ ఉంటుందండి? ఎక్కడ ఉంటుంది? నీకు తెలియదా ఎక్కడ ఉంటుందో? అయితే ఇంకా స్వర్గం నరకం అని ఇంకొక 50 రోజులు పెట్టాల్సి వస్తుంది నేను. అయితే ఏడుపు, పండ్లు కొరకడం, ఆరని పురుగు, చావని పురుగు, ఆరని అగ్ని, అక్కడ నెట్టేయండి వీన్ని అని అంటే దాని అర్థము తలాంతులు, దేవుడిచ్చిన సామర్థ్యము, దేవుడిచ్చిన అభిషేకము, దేవుడిచ్చిన వరములు, ధనము, ఇవన్నీ వాడని వానికి
నరకపాత్రుడు అనమాట, నరకంలో పడతాడని యోహాను సువార్త 15వ అధ్యాయంలో కొన్ని వచనాలు, అది కూడా యేసుప్రభు చెప్పిన అమూల్యమైన మాటలు. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, మీరు తీగలు, మీరు సారమంతా నాలో నుండి తీసుకోండి, బహుగా ఫలించండి. నాలో ఉంటే మీరు బహుగా ఫలిస్తారు. మీరు బహుగా ఫలించడం ద్వారా నా తండ్రి మహిమపరచబడతాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఫలించాలి ప్రభు కొరకు, ఇవ్వడమే కానీ, దేవుడిచ్చిన ఆశీర్వాదాలు దేవుని రాజ్య వ్యాప్తి కొరకు వాడుకోవడమే కానీ, స్వయంగా కృషి చేయడం కానీ, శ్రమదానం చేయడం కానీ, నీ సమయాన్ని దేవుని కొరకు కేటాయించడం కానీ, నీకు ఇచ్చిన వరములు దేవుని కొరకు వాడడం కానీ ఎప్పుడు చేస్తూనే ఉండాలి. దేవుడు ఎప్పుడు కూడా ఎవరికి రుణపడి ఉండడండి. నీ కూలి ఆయన దగ్గర ఉన్నది. ప్రతి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చటకు ఆయన ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి ఇంకొక కార్యము, అంత్య దినాల్లో ఏ విధంగా ఉంటుందని మత్తయి సువార్త 24లో యేసు ప్రభు చెప్పిన మాట. ఈ చివరి పరిశుద్ధ దినంలోనే, ఈ దినాల్లోనే యేసు ప్రభు ప్రకటించినాడు. మత్తయి 24 మీరు ఇంటికి వెళ్ళి చదవండి. వాట్ జీసస్ స్పోక్ బిఫోర్ హిస్ క్రూసిఫిక్షన్ టు బివేర్ ఆఫ్ ఫాల్స్ ప్రాఫిట్స్. అబద్ధ భక్తుల నుంచి మీరు జాగ్రత్తగా ఉండాలి. మీరు మోసపోకూడదు. మోసపరచు ఆత్మలు చాలా బయలుదేరుతాయి. 5వ వచనం చూడండి, 24:5. అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసం పరిచేదారు. మరియు మీరు యుద్ధములను గూర్చి, యుద్ధ సమాచారం గూర్చి వినబోదురు. మీరు కలవరపడకుండా చూసుకునండి. ఇవి జరగవలసినది, కానీ అంతము వెంటనే రాదు. జనం మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యము లేచును. అక్కడక్కడ కరువులు, భూకంపములు కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభము. అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసి చంపెదరు. జరుగుతున్నాయి ఇప్పుడు. మీరు నా నామం నిమిత్తం సకల జనముల చేత ద్వేషింపబడుదురు. అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషింతురు. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచే జరుగుతున్నాయి. ప్రజలు అబద్ధ ప్రవక్తలను ఎక్కువ నమ్ముతారు. అదేందో వింత నాకు అర్థం కాదు. యథార్థంగా సేవ చేసేవారిని చాలాసార్లు తరిచి చూస్తారు, కానుకలు కూడా ఇవ్వరు. కానీ అబద్ధ ప్రవక్తలకు మూటలు మూటలు కట్టిస్తారు. అది సాతాను చర్య. అంటే మోసపు మాటలకు ఆకర్షింపబడతారు. గప్పాల మారి అని ఉన్నది ఇర్మియా గ్రంథంలో, నేను చూసినాను. అబద్ధ ప్రవచనాలు, మీకు అది జరగబోతుంది, మీకు ఇది జరగబోతుంది, మీకు అంతా హాయిగా ఉంటుంది, మీకు ఇంకేం తక్కువ ఉండదు, మీ బ్యాంకులో బ్యాలెన్స్ ఉబ్బిపోతుందట. అదేంటి? దేవుని వాక్యం ప్రకటించమంటే ఈ పనులు చేయడం, ప్రజలను మోసపరచడం. అంత్యదినాలు, జాగ్రత్తగా ఉండాలి. ప్రతి ఆత్మను నమ్మకూడదని వాక్యం హెచ్చరిస్తుంది. అంత్యదినాలు యేసుప్రభు ముందే చెప్పినాడు. శిలువ మరణానికి ముందు, తన ప్రాణం అప్పగించక ముందు చెప్పిన అమూల్యమైన శక్తి గల మాటలు మనం ధ్యానిస్తున్నాం. అనేకులు బయలుదేరి వస్తారు, అబద్ధ ప్రవక్తలు పలువురిని మోసం చేసేస్తారు. మీ డబ్బులన్నీ వాళ్ళు లాక్కుంటారు, మీకేం మిగలదు. ఇవ్వండి ఇవ్వండి ఇవ్వండి. ఎక్కడుందండి బైబిల్లో? నువ్వు ఇవ్వాలని ఇవ్వు, అది యేసుప్రభువే చెప్పినాడు. దేవుడు నేను ప్రేరేపిస్తాడు సేవలకు ఇవ్వు, కానీ ఇవ్వు అని బట్ట పిండినట్టు పిండి నీదంతా దోచుకొని వారు పైకి రావడం ఎంత అన్యాయం. ఇది ఎవరు ఎదుర్కొంటారు ఈ అన్యాయాన్ని? మనం ప్రార్థన చేయాలి 100 రోజుల్లో. అబద్ధ ప్రవక్తలంతా నిష్క్రమించాలని ప్రార్థన చేద్దాం. దేవుని స్తోత్రం. సీన్ మీద నుండి డిలీట్ బటన్ కొట్టాలి యేసుప్రభు. అయితే ఎందుకంటే ప్రజలు మోసపరచబడుతున్నారు, కష్టార్జితాన్ని తెచ్చి వారికి అప్పగిస్తున్నారు, దోచుకుంటున్నారు. అయితే నమ్మొద్దంటున్నాడు. అక్రమము విస్తరించడం చేత అనేకుల ప్రేమ చల్లారు. ప్రేమ చల్లారిపోతుంది. మొన్న చెప్పాను కదా, సొంత తల్లి, కన్న తల్లి మరి సుపారీ పెట్టి, కిల్లర్స్ని పెట్టి 18 ఏళ్ళ కొడుకును, వాడు తాగుతున్నాడు, వాడు చెప్పిన మాట వినడం లేదని తల్లి అప్పగించేస్తుంది కొడుకును, చంపిస్తుంది అన్నమాట. ఒక తల్లి ఆ పని చేస్తుందా అని నేను ఆలోచిస్తే నాకు మదికి అందలేదు. బైబిల్లో ఉంది కదా, తల్లి అయినా మరచు నేను నిన్ను మరువను. తల్లి ఇలాంటి కార్యాలు చేస్తుందా? ఎందుకంటే ప్రేమ చల్లారిపోతుంది. పిల్లలు, తల్లిదండ్రులు ప్రేమ చల్లారిపోతుంది. ఒక వయసు దాటితే పిల్లలు నేను లెక్క పెట్టరు. ముసలోడు అంటారు, ముసలిని అంటారు, ఎప్పుడు చేస్తుందా అంటారు. ఇంత గుండె గాయం అవుతుంది తల్లిదండ్రులకు. అది ఆలోచించారు. పని అయిపోయింది కదా, మీ పని అయిపోయినాక మేము పనికిరాని వారం అయిపోతాము. అయితే అలాంటివి చేయకూడదు. ప్రేమ చల్లారిపోయింది. భార్య భర్తల మంది ప్రేమ లేదు.
నిన్న ఒక సేవకుడు వచ్చి కన్నీళ్లు గారుస్తున్నాడు నా దగ్గరకు వచ్చి, ఆఫీస్ రూమ్కి వచ్చి, అమ్మా నాకు జబ్బు, నాకు బాగలేదు, కానీ నా భార్య పట్టించుకోదమ్మా. పైకి మళ్ళీ మేమిద్దరం చాలా మాదిరికరమైన ఎగ్జాంపులరీ కపుల్లాగా కనబడుతున్నాం. పుట్టినేమా పైన పటారం లోన లొటారం. నాకు చాలా ఏడుస్తున్నాడు యవనస్తుడు. నేను ప్రార్థన చేసినాను, బిడ్డ దేవుని వాక్యం తప్పకుండా నెరవేరుతుంది. ఆమె ప్రేమ చూపెట్టుకు, నువ్వు ప్రేమ చూపెట్టు, నువ్వు ఇచ్చేవానుగా ఉండు, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట శ్రేష్టం. ప్రార్థన చేసి పంపినాను. చూడండి, ప్రేమ చల్లారిపోయే రోజులు, కానీ అంతము వరకు సహించిన వాడెవడో వాడు రక్షింపబడునని వాక్యంలో ఉంది. ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమందంతటను ప్రకటింపబడును, అటు తరువాత అంతం వచ్చును. ఈ వాక్యం నేను కొన్ని సంవత్సరాల ముందు రక్షింపబడక ముందు చదివినాను. ఈ మాట చదివినప్పుడు నాకు అర్థం కాలేదు. అప్పుడు టీవీలు లేవు, అప్పుడు వాట్సాప్లు లేవు, సెల్ ఫోన్లు లేవు, స్మార్ట్ ఫోన్స్ లేవు, ఏమీ లేని రోజుల్లో సర్వలోకంలో సువార్త ఎట్లా ప్రకటింపబడుతుంది? భారతదేశంలో 2% క్రిస్టియన్స్ ఉన్నారు, దేవుని వాక్యం ఎలా పోతుందని అనుకున్నాను. కానీ ఈ రోజుల్లో చూస్తే యేసు ప్రభు నోటి నుండి వచ్చే ప్రతి మాట నెరవేరింది. దేవుని స్తోత్రం. అంతము వరకు సహించిన వాడు రక్షింపబడతాడు. ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమందంతటను ప్రకటింపబడును, అటు తరువాత అంతము వచ్చు. లోకమంతా దేవుని వాక్యం అతి వేగంగా పరిగెత్తిపోతుంది. ఇప్పుడు ఈరోజు ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నానంటే కెనడాలో చూస్తున్నారు, న్యూజిలాండ్ చూస్తున్నారు, అమెరికా చూస్తున్నారు. వాళ్ళు మళ్ళీ ఫోన్ చేస్తారమ్మా మేము ఈ వాక్యం విన్నామని. అది యేసు ప్రభువు చెప్పిన మాట నెరవేర్పని నమ్మితే మీరు హల్లెలూయా గట్టిగా చెప్పాలి. అప్పుడు ఎలా తెలుసు? యేసు ప్రభు జ్ఞానం చూడండి. అందుకే క్రీస్తు మనకు జ్ఞానం అయిపోవాలి. నిన్న ఒకరోజు వచ్చి అడుగుతున్నారమ్మా నా కొడుకు జ్ఞానం కావాలంటే ఏం చేయాలి? బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయన యందు గుప్తములై ఉన్నది. కొలసి 2:3 రాయిను, ఆ మాట రాయి ధ్యానించుకుంటూ. ఎంత జ్ఞానం ఇది! మరి 2019 సంవత్సరాల ముందే యేసు ప్రభు పలికిన మాట, దేవుని వాక్యము సకల రాజ్యములో ప్రకటింపబడుతుంది. వాక్యం అతి వేగంగా వెళ్ళిపోతుంది. ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమందంతటను ప్రకటింపబడును, అటు తర్వాత అంతం. అటు తర్వాత ఇంకోటి ఉన్నది, అంతము వస్తుంది. ఇంత వేగంగా వాక్యం వెళ్ళిపోతుంది. అందరూ వాక్యం చేత మరి మారిపోతున్నారంటే తప్పకుండా అంతం కూడా తొందరలో ఉందని గమనించాలి. ఇంకా మరి ఒకటి చెప్పి నేను ముగిస్తాను. యోహాను సువార్త 12వ అధ్యాయంలో ఒక శక్తిగల మాట యేసు ప్రభు పలుకుతాడు. చెప్పి నేను ముగిస్తాను. గ్రీసు దేశస్థులు యేసు ప్రభువుని చూడడానికి వస్తున్నారు. ఎందుకు వస్తున్నారంటే చచ్చిన లాజరును లేపినందుకు మరి వారు చాలా ఆశ్చర్యచకితులై, ఇతను ఎంత గొప్పవాడో, ఎలాగుంటాడు ఇతను చూడ్డానికి వస్తున్నారు. 20వ వచనం, యోహాను 12:20. ఆ పండుగలో ఆరాధింపవచ్చిన వారిలో కొందరు గ్రీసు దేశస్థులు ఉండేది. ఇది కూడా శిలువ మరణానికి ముందు వారం జరిగిన కార్యమని బైబిల్ పండితులు అంటున్నారు. వారు గలిలీలోని బెత్సయిదా వాడైన ఫిలిపునందుకు వచ్చి, అయ్యా మేము యేసును చూడగోరుచున్నామని అతనితో చెప్పారు. ఫిలిపు వచ్చి ఆంద్రేయతో చెప్పాను, ఆంద్రేయు ఫిలిపును వచ్చి యేసుతో చెప్పిరి. అందుకు యేసు వారితో ఇట్లనే, యేసు ప్రభువును చూడడానికి కొందరు వచ్చినారంటే మరి అపాయింట్మెంట్ అడుగుతున్నారు అన్నమాట ఈ గ్రీసు దేశస్తులు. కానీ యేసు ప్రభు వారికి అపాయింట్మెంట్ ఇచ్చినట్లేదు, కానీ ఒక మంచి శక్తిగల మాట విడుదల చేస్తున్నాడు. యోహాను 12:23-24. యేసు వారితో ఇట్లనే, మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది. గోధుమ గింజ భూమిలో పడి చావకుని ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించు. ఆయన పొందబోయే శ్రమలను ఉద్దేశించి ఈ మాట చెప్తున్నాడు. గోధుమ గింజ భూమిలో పడి చావాలి, చస్తేనే మరి అది విస్తారంగా ఫలిస్తుంది, చావకుంటే ఫలితం లేదు. 25వ వచనం, తన ప్రాణమును ప్రేమించువాడు దాన్ని పోగొట్టుకొనును, ఈ లోకంలో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవం కొరకు దాన్ని కాపాడుకున్నని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇంకో మాట, సేవకులకు ఆదరణ కలిగించే మాట యేసు ప్రభు చెప్పినాడు. 26వ వచనంలో,
ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలెను. అప్పుడు నేను ఎక్కడ ఉండునో అక్కడ నా సేవకుడును ఉండును. ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతన్ని ఘనపరచు. దేవుని సేవ అంటే మరి అందరికి చేయాలని ఆశ ఉంటుంది. వారిలాగా చేయాలి, వీరిలాగా చేయాలని ఎప్పుడు అనుకోకూడదు. నిన్ను పిలిచిన పిలుపుకు తగినట్లు నువ్వు చేసుకుంటూ వెళ్ళాలి. ఎవరోలాగా ఉండాలని ఆశించవద్దు. ఎందుకంటే దేవుడు అందరినీ కూడా ప్రత్యేకమైన దీవెనలతో ఆయన సృజించినాడు. కాబట్టి యూజ్ యువర్ టాలెంట్స్, డోంట్ బీ ఏ కాపీ క్యాట్. ఎందుకంటే ఇంత గొప్ప వాగ్దానం ఉన్నది. మనం ఒకడు నన్ను సేవించిన ఎడల వాడు నన్ను వెంబడింపవలేను. లెట్ జీసస్ బీ యువర్ హీరో, లెట్ జీసస్ బీ యువర్ రోల్ మోడల్. నన్ను సేవించిన వాడు నన్ను వెంబడింపవలను. అప్పుడు నేను ఎక్కడ ఉండునో అక్కడ నా సేవకుడు ఉండును. అంటే నువ్వు నాకు ఇది అర్థం చేసుకోవడానికి చాలా మరి పరిశుద్ధాత్మ సహాయపడిన. నేను ఎక్కడుంటానో నా సేవకుడు అక్కడ ఉండునంటే ఆయన నీ కొరకు వెయిట్ చేస్తాడనమాట. నువ్వు వెళ్ళకముందే ఆ స్థలంలో ఆయన నీ కొరకు ఎదురు చూస్తూ ఉంటాడు. అంటే లైక్ ఏ వెయిటర్, హీ విల్ బి వెయిటింగ్ ఫర్ యూ. అందుకే సేవ చేసేవాడు భయపడే అవసరం లేదు, పిరికితనంతో ఉండే అవసరం లేదు. వాడు వెళ్ళిపోతూ ఉండాలి. దేవుడు పిలిచిన చోటెల్లా అక్కడ నీకంటే ముందుగా ఎవరున్నారు? నిన్ను పిలిచిన వాడు కాచుకొని ఉన్నాడు. మీకు అర్థమైతే చప్పట్లు కొట్టండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే కొన్ని ప్రయాణాలు ముఖ్యంగా ఈ మధ్యలో కూడా ఉన్నాయి. నాకు కొన్ని స్థలాలకు వెళ్ళాలి. ఇన్ని పనులు నేను ఎలా చేయాలి అంటే నాకు ఈ మాట గుర్తొస్తుంది. నువ్వు వెళ్ళే చోటెల్లా నీకంటే ముందుగా నేను ఉన్నాను. నువ్వు నన్ను సేవిస్తున్నావు కాబట్టి నా సన్నిధి నీకు ఎప్పుడు తోడుగా వస్తుంది. నీ కొరకు నేను కాచుకొని ఉంటాను. ఐ మేక్ ఎవ్రీథింగ్ రెడీ ఫర్ యూ. వాట్ ఎ గ్రేట్ స్టేట్మెంట్. నేను నీవు ఉపయోగించుకోవాలి. జీవం కావాలంటే మరణం అవసరం. గోధుమ గింజ భూమిలో పడి చస్తేనే కానీ అది విస్తారంగా ఫలించదు. నువ్వు నన్ను సేవిస్తే నువ్వు నిర్భయంగా ఉండాలి. నన్ను సేవించితే నువ్వు నన్ను వెంబడించాలి. అప్పుడు నేను ఎక్కడ ఉంటానో నా సేవకుడు అక్కడ ఉంటాడు. ఒకడు నన్ను సేవించిన నా తండ్రి అతన్ని ఘనపరచును. దేవుని స్తోత్రం. లోకం ఇచ్చే ఘనత కొరకు వేచి ఉండకుండా సేవించేవాడు. ఇదంతా సేవనే. నన్ను అడిగితే ఉదయకాలము నిద్రను పక్కన పెట్టి త్యాగంతో దేవుని ఆలయంకు రావడం, బైబిల్ పట్టుకొని అన్యజనులు చూస్తూ ఉండగా వారందరూ అంటారు, వీళ్ళకి ఏమైంది, మతి భ్రమించిందా, ఇంత ఉదయకాలం పరిగెత్తున్నారు ఎక్కడికి అంటే వారి ముందు ఒక సాక్ష్యం ఇది. నువ్వు ఉదయం లేచి ఎంత భక్తితో శ్రద్ధతో నువ్వు ఆలయంకు రావడం అనేకులను ఆకర్షిస్తుంది. అది కూడా ఒక సేవనే. దేవుని ఘనపరుస్తున్నావు. నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను. ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతన్ని ఘనపరచును. దేవుని స్తోత్రం. అందరూ ఒకసారి లేచి పడితే ప్రార్థన చేస్తాను. దేవ కనబాడుమా, ఓ దేవ మాట్లాడుమా, దేవ కనబాడుమా, ఓ దేవ మాట్లాడుమా, ధరణిలో మాకు దర్శనముసగి ధన్యులు చేయుము మా దేవ దేవుడ దేవ కనబాడుమా, ఓ దేవ మాట్లాడుమా, దేవ కనబాడుమా, ఓ దేవ మాట్లాడుమా, ధరణిలో మాకు దర్శనముసగి ధరణిలో మాకు దర్శనముసగి ధన్యులు చేయుము మా దేవ దేవుడ దేవ కనబాడుమా, ఓ దేవ మాట్లాడుమా, హృదయ శుద్ధి గలవారు ధన్యులు ధరణిలో వారు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు ధరణిలో వారు, దేవుని చూతురు దేదీప్యాంబుగా దేవ కనబాడుమా, ఓ దేవ మాట్లాడుమా, పరిశుద్ధత లేకున్నా ప్రభుని చూడాలేరు, పరిశుద్ధత లేకున్నా
ప్రభుని చూడాలేరు. పరిశుద్ధుడవై సన్నిధి చేరుము, దేవ కనబాడువా. ఓ దేవ మాట్లాడుమా, దేవ కనబాడుమా. ఓ దేవ మాట్లాడుమా, ధరణిలో మాకు దర్శనమిచ్చు ధన్యుని చేయుము మా దేవ దేవుడ, దేవ కనబాడుమా. ఓ దేవ మాట్లాడుమా. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. చేతులెత్తి మనం దేవుని సన్నిధిలో దేవుణ్ణి అడుగుదాం. హృదయశుద్ధి దయచేయండి ప్రభువా. యథార్థమైన ప్రవర్తన మాకు దయచేయండి. ఫలించడానికి మాకు మనసు దయచేయండి. వేషధారణ ఉంటే తొలగించండి. దేవుని సేవ చేయడానికి మాకు ధైర్యం దయచేయండి. మాకు ఇచ్చిన తలాంతులను మేము వాడుకోవాలి. ఎన్నెన్నో మాటలు మాకు జ్ఞాపకం చేసినావు. సెలవుని ఎక్కక ముందు పరిశుద్ధమైన పవిత్రమైన శక్తిగల మాటలను విడుదల చేసినావు. అది మేము ధ్యానిస్తున్నాము ఈ పరిశుద్ధ వారంలో. అవును, మేము విస్తారంగా ఫలించాలి. మేము వ్యర్థులుగా ఈ లోకంలో ఉండకూడదు. ఫలము లేని చెట్టును చూసి నువ్వు శపించినావు. వేళ్ళ మట్టుకు అది ఎండిపోయింది. నేను నిజమైన ద్రాక్షావళిని, నాలో మీరుంటే మీరు బహుగా ఫలిస్తారు. బహుగా ఫలించడం ద్వారా నా తండ్రి మహిమపరచబడుతున్నాడు. నన్ను ఘనపరిస్తే నేను ఘనపరుస్తాను. నన్ను సేవించిన వాని ముందు నేను నడుస్తాను. నేను ఎక్కడుంటానో నా సేవకుడు అక్కడ ఉంటాడు. నా తండ్రి వాడిని ఘనపరుస్తాడు. ఎన్నెన్ని మాటలు నాయన. గోధుమ గింజ భూమిలో పడి చేస్తే అది విస్తారంగా ఫలిస్తుంది. అవును తండ్రి, మేము నిన్ను హత్తుకొని బ్రతకాలి ఈ లోకంలో. మాకు వచ్చిన మాదిరి ప్రకారం అడుగులు వేస్తూ నిన్ను చూస్తూ మేము పయనించాలి. నాయనా, నీవు చూచే దేవుడు అని మేము ధ్యానించినాం. అభీద విధవరాలు, ఎంత హృదయశుద్ధి, ఎంతగా నిన్ను ప్రేమిస్తే ఆమెకున్న 2 కాసులు ఉన్నదంతే, ఆ ఉన్నదంతా తెచ్చి కానుక పెట్టలు వేయడం నువ్వు చూసినావు నాయన. ఓ అగ్ని జ్వాల వంటి నేత్రములు గలవాడ, ప్రతి వాణి చూస్తున్నావు, మంచివాణి చూస్తున్నావు, చెడ్డవాణి చూస్తున్నావు, వంకర బుద్ధి గలవాణి చూస్తున్నావు, యథార్థవంతులను చూస్తున్నావు. ప్రతి వానికి వాని క్రియల చొప్పున నీవు ప్రతిఫలం ఇచ్చే దేవుడు అని మేము గమనిస్తున్నాము. గొప్ప దేవా, నీకు స్తోత్రం 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 తండ్రి. నైనా నీకు వందనాలు తెలియజేస్తున్నాను. మాకు వచ్చిన సామర్థ్యము నీ రాజ్యవ్యాప్తి కొరకు వాడాలి. నిష్ఫలులను నువ్వు ద్వేషిస్తున్నావు, కపట భక్తులను ద్వేషిస్తున్నావు తండ్రి. యథార్థంగా ప్రవర్తిస్తే ఏ మేలు మాకు కొద్దువ చేయవు నాయనా. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇక్కడ చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి. దేవుని వాక్యం విన్న ప్రతి ఒక్కరిని దీవించండి తండ్రి. నడవవలసిన మార్గము మీరు ఉపదేశించినందుకు నీకు స్తోత్రం. నీ వాక్యం మా పాదమునకు దీపం, అది మా త్రోవకు వెలుగై ఉన్నది నాయన. మిగిలిన ప్రయాణంలో కూడా మాకు తోడుండి మాకు విజయం దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మనల్ని సమృద్ధిగా దీవించునుగాక. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF ఆదివారపు ఆరాధనలు 2025 మార్చి 2వ తారీఖు నుండి ప్రభాత ఆరాధన ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు, సాయంకాల ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం క్లాక్ టవర్ గార్డెన్ రెస్టారెంట్ పక్కన, సికింద్రాబాద్ YMCA హాల్ 3వ అంతస్తులో జరుగును. ఆల్సో లైవ్ ఆన్ Facebook, Insta and YouTube. Zoom ID 9550504718, code 7777. Digital service ఉదయం 6 గంటలకు మరియు సాయంత్రం 6 గంటలకు రామ్నగర్ లోని UPF ఆలయమునందు జరుగును. వివరములకు 9550504718, 9030757571. ప్రేమతో మేము ఆహ్వానించువారు జాయ్ చెరియన్, ఫౌండర్, ప్రెసిడెంట్ అండ్ సీనియర్ పాస్టర్, యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF. అందరూ ఆహ్వానితులే. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు. 40 రోజులు ఉపవాస ప్రార్థనలు. తేదీలు 2025 మార్చి 10వ తారీఖు నుంచి ఏప్రిల్ 18వ తారీఖు వరకు. సమయం ఉదయం 4 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు.
స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. ఈస్టర్ ఆరాధన 2025 ఏప్రిల్ 20వ తారీఖు ఉదయం 6 గంటలకు మరియు సాయంత్రం 6 గంటలకు సికింద్రాబాద్ YMCA హాల్ 3వ అంతస్తులో జరుగును. యూట్యూబ్, ఫేస్బుక్ మరియు జూమ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా పాల్గొనవచ్చును. జూమ్ మీటింగ్ ID 9550504718, పాస్కోడ్ 7777. వివరములకు 9550504718, 9030757571. గమనిక, రామ్నగర్ ఈ సేవ నుంచి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ వరకు బస్సు సౌకర్యం కలదు. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, సీనియర్ పాస్టర్, UPF, హైదరాబాద్. దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. వేడంగ ప్రభు